in our eyes. Thought there was nothing to find. I stopped searching for. Hi guys, welcome back to Naveen Bunny Vlogs. Guys, ఏంటంటే చాలా రోజులు వ్లాగ్ చేయక సో చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసి ఉన్నాయి. ఫైనల్గా టైం అయితే ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. సో 3 o'clockకి లేచి ఉండే ట్రిప్కి వెళ్ళాలంటే కొంచెం తొందరగా వెళ్ళాలి కదా. ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ 6:20కి అట్లా ఉంది. ఇంకా ఇప్పుడే మేము రెడీ అవుతున్నాం. ఇంకా సో అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. సో గైస్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. సౌమ్య ఫస్ట్ ఫ్లైట్, లెట్స్ గో. సో గైస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం, వెళ్ళాలి. ఏంటంటే ఎంట్రీ మనది 9:11. సో అక్కడికి వెళ్ళేసి నేను ఆల్రెడీ డీజే యాత్రలో బోర్డింగ్ పాసెస్ ఆల్రెడీ చేసేసా. చెక్ ఇన్ ప్రాసెస్. కమ్. సో ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సౌమ్య, హౌ యూ ఫీల్? చల్ల వస్తుందా? సో ఎయిర్ ఇండియాకి వెళ్ళాలా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈయన ఉంది, మనం ఈయనే చెక్కింగ్ చేసి. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ చెక్కింగ్? చెక్ చేస్తురా? సో చెక్ ఇన్ అయితే అయిపోయింది గాయస్, చెక్ ఇన్ అయితే అయిపోయింది. వెళ్తున్నాం అన్నట్టు. ఏంటంటే కొంచెం లేట్ అయి ఉండే, మేము వెళ్ళడానికి 5 o'clock వచ్చినాం కదా. ఇప్పుడు మనం ఏదైనా లేట్ ప్రాసెస్. సో వెళ్తున్నాం. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. వెకేషన్ మోడ్ నీ ఫ్లైట్స్ అన్నట్టు. మినిమం 2.5 hours జర్నీ తర్వాత వచ్చేసాం. గాయస్ చలో బోర్డింగ్ స్టార్ట్ అయిందంట. పోయినా లేటే, దిగినా లేటే. సో లెట్స్ గో, వెళ్ళాలి. బ్యాగేజ్ ఇటు ఉండదంట. కమ్ ఫాస్ట్ తొందర రావాలి. సో ఇది కథ. వెళ్తున్నారు వాళ్ళు, కానీ మేమే లేట్ అన్నట్టు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఉంటుంది కదా. టర్మినల్ 8 బాగుందా ఫ్లైట్? పోదాము దీంట్లోనే. యాక్చువల్గా దీంట్లో వాక్ చేయొచ్చు, వెళ్ళిపోతుంది ఇట్లా. బాగుందిగా. సో ఇది ఇప్పుడు ఢిల్లీ మొత్తం, ఈ ఎయిర్పోర్ట్ మొత్తం మనం బ్యాగ్ తీసుకొని ఒకసారి చుట్టేద్దాం. చుట్టేసి బయట హోలీ ఉంటుంది కదా, అట్లా చూడాలి. ఇక లగేజ్ పోవాలి, లగేజ్ దగ్గరికి. ఇప్పుడు from this pressure inside you, but tonight the stars align. When the cracks start to let your own light. బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు బ్రో. మేమే లేట్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ మైన్. థ్యాంక్ యూ. ఇట్లుంటది ఎప్పుడైనా. మేమే లేటు, దీనిలో పడి తీసుకోవాలా. లగేజ్ వదిలేసి ఫోటోస్ దిగుతున్నాం కదా. ఏంటి అసలు నువ్వు చెప్పు. ఫోటోలు దిగుకుంటా పోతే బ్యాగ్ మర్చిపోయినవాడు. తీసుకపోయి బయట పడేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఫోటోలు దిగుదామంటే దిగుదాం, ఏదంటే అది.
ఏమంటావు? దిగుదాం. ఇట్లా ఎగ్జిట్ అవ్వాలనుకుంటా. చెప్పు ఏం తిందాం? ఏం అప్పుడే ఆకలిస్తుందా? తినాలి కదా. ఆకలిస్తుందా అప్పుడే? లేదు కొంచెం 7 o'clockకి తిన్నాం. కొంచెం ఎయిర్పోర్ట్లో అంటే ఫ్లైట్లో ఏం తిన్నావు? ఆమ్లెట్ ఆమ్లెట్ బన్ బన్నా. కాఫీ తాలే? టీ తాగాను టీ తాగినావా? కానీ బాలే. గైస్ యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఢిల్లీ మెట్రో బంద్ అంట 2 o'clock వరకు. అసలు ఏం చేసి అర్థమవుతలేదు, చూడాలి. ఇంకా మెట్రో ఇదంతా మెట్రో స్టేషన్ అన్నట్టు. మెట్రో స్టేషన్ కింద మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో కదా ఢిల్లీకి. సో కింద మెట్రో ఉంటుంది అన్నట్టు. 2 o'clockకి స్టార్ట్ అవుతుంది అంట మెట్రో. ఎందుకంటే హోలీ సెలబ్రేషన్స్, ఇంకా ఢిల్లీ అంటే ఫుల్ హోలీ అన్నట్టు. సో చూడాలి. ఇంకా ఆఫ్టర్ 2 అంటే కాదు కానీ మనం పోయి ఏదైనా మంచిగా ఎవరు మిస్ అయినట్టున్నారు. వెళ్ళి చూసుకోవాలి. చూసుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు. గాయస్ యాక్చువల్గా టర్మినల్ 1 నుంచి టర్మినల్కి ఇదేంటి 0 నుంచి 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకడేమో ర్యాపిడో బుక్ చేస్తేనేమో లెవెల్ 3కి రమ్మన్నాడు, మళ్ళీ ఇంకోటి బుక్ చేస్తేనేమో కిందికి రమ్మంటాడు. ఢిల్లీ మొత్తం బిస్కెట్ వేసేటట్టున్నారు అసలు. ఆల్మోస్ట్ 2 hours అవుతుందా మనం ఇక్కడ ఉండి? 2 hours నుంచి వెయిట్ చేస్తాం క్యాబ్ కోసము. ఇంత అవలాలు ఉన్నారు అంతా. ఢిల్లీ అంటేనే పిచ్చలు అంటున్నారు. లెవెల్ 3 ఇది, వీడికి రమ్మని చెప్పారు ఇక. గాయస్ ఫైనల్లీ 2 hours అయితే క్యాబ్ అయితే వచ్చింది. అప్పుడు మనడు అయితే వచ్చేసి ఇంకా వెళ్తున్నాం అన్నట్టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయట. ఏందో ఏమో ఢిల్లీ ఏందో ఏమో బాగుంటుంది, చూడాలి. మొత్తం చూసి తెలిసింది బ్రో. నెక్స్ట్ టైం ఫ్లైట్లో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి బ్రో, ఎంత కష్టమైతే లేకపోతే. 2 hours తర్వాత అంటే ఎండలు ఎట్లయితున్నాయి అట్లుంటుంది. గాయస్ యాక్చువల్గా మేము వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వచ్చేసరికి 2 అయిపోయింది. ఇంకా ఇక్కడికి వచ్చినాక డిస్కషన్ అయి ఉండే అసలు హోటల్ ఇక్కడ తీసుకుందామా లేకపోతే బయట తీసుకుందామా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడనే తీసుకొని తినేసినాం. ఫుల్ ఆకలేసి ఉండే, ఇంకా వీడియోని అయితే ఏం తీయలేదు మేము. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం సరోజిని మార్కెట్కి, ఢిల్లీకి. చలో లెట్స్ గో. తీసుకుంటే ఆనందపడాలి ఇలా, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ ఉంది మొత్తము. అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఇలా మార్కెట్ మొత్తం క్లోజ్ అంట. ఏం చేద్దాం సౌమ్య? కేఎఫ్సి చికెన్ తింటావా? కేఎఫ్సి చికెన్ తినడే ఉంది. రాంగ్ టైం అసలు, మనం ఢిల్లీకి వచ్చే రాంగ్ టైం ఉన్నట్టు నాకు తెలిసి. పూరా మార్కెట్ క్లోజే. ఇంకా ఇవైతే స్టోర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి 24 hours ఉంటాయి కాబట్టి ఇట్లాంటి స్టోర్స్ అయితే ఉన్నాయి, హల్దీరామ్ స్టోర్స్. సో ఇది అయితే మొత్తం మార్కెట్ ఉంటుంది బేసిక్గా, సరోజిని మార్కెట్ అంతా. నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసి ఉండే, కానీ ఇప్పుడైతే ఏం లేవు, మొత్తం క్లోజ్ ఉంది. అసలు నార్మల్ టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది అన్నట్టు. పొల్యూషన్ చాలా ఉంది, ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మీట్ ఫ్రెండ్స్. సౌమ్య ఏం తిందాం అనుకుంటున్నావు? నువ్వేమో డైట్లో ఉన్నావు, ఏం తినడానికి లేదు. ఎట్లా చెప్పు? ఏంటిది? చూస్తే తినాలనిపిస్తుంది కానీ తినలేవా? తినొద్దు మరి, తింటే ఎట్లా చెప్పు? దా గైస్ యాక్చువల్గా ఇక్కడ కార్ చూడలేవు రెంట్ కోసం అని చెప్పి చూస్తున్నాము. చాలా ప్రాబ్లం ఉంది అసలు. ఎట్లా వస్తారో ఏమో, ఎట్లా సర్వైవ్ అవుతారేమో తెలియదు. కానీ గైస్ యాక్చువల్గా ఇండియా గేట్కి అయితే వెళ్తున్నాం. సో ఏంటంటే ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఈరోజు హాలిడే కదా, అందుకని చెప్పి మంచిగా క్యాబ్ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం. కానీ ఇక్కడ నార్మల్గా తిరగడానికి అయితే ఆస్తులు అడుగుతారు. ఎవరైనా వచ్చేది ఉంటే సార్ జాగ్రత్తగా, మీకు తెలిసిన ఉంటే రండి, లేకపోతే రాకండి. అసలు ఢిల్లీకి రావాలంటే ఏందో ఇది ఇండియన్ సర్వీస్ కమిషన్. గాయ్స్ కిస్మత్ ఏంటంటే ఈడ కూడా ఓపెన్ లేదు, క్లోజే ఉంది. ఎట్లుంటే తెలుసా సౌమ్య? మన దరిద్రం ఎట్లుందంటే ఈ టైంకే వర్షం కూడా పడుతుంది. అసలు క్రేజీ అసలు. మనమైతే ఏందేమో చాలా దూరం నుంచి వచ్చినామా సరోజిని మార్కెట్ నుంచి రావడం అంటే అసలు చాలా గ్రేట్ బ్రో. క్యాబ్ అని బతికించినట్టు అయిపోయింది. చలో పోదాం. ఏడికి పోదాం? ఎక్కడికి పోదాం? అసలు ఎక్కడికి పోయినా అన్ని క్లోజ్ ఉన్నాయి. ఏం చేయాలి అసలు? ఏదైనా మాల్ చూసుకొని పోదామా? మాల్స్ కూడా ఏం కనిపిస్తుంది, మనకి ఏం కనిపించలేదు. ఫుల్ వర్షం ఇగో, అసలు ఉందేమో అసలు వర్షంలోనే వాళ్ళు ఆడుతారు. మన
ఏందిరా ఈ వర్షము, ఏంది బాధ, ఏంది కథ, వర్షం కొడుతుంది మొత్తం చెట్టు. ఇదేమో ఇండియా గేట్, కానీ లోపలికైతే అలవలేదు ఎందుకంటే ఈరోజు హోలీ కదా. ఇప్పటిదాకా మేము వేరే గేట్ దగ్గర ఉండే, కానీ ఇప్పుడు చూడు క్రౌడ్ ఎంత ఉన్నారో, అసలు వేరే లెవెల్ క్రౌడ్ అయితే చాలా మంది వస్తారు. అమ్మా ఏమంటావు? ముందుకెళ్ళి చూద్దామా? అసలు ఇండియాకి గేట్ ఒకటే ఉన్నట్టు, ఏమంటావు? ఇండియా గేట్ ఒకటే ఉన్నట్టు, ఒకటే గేట్, ఇంత క్రౌడ్ అసలు. అందుకేనా ఇంతగానం సౌండ్ అందరు. గ్రేట్ కదా. చూడండి ఇక్కడ వీడియో తీసి చూడండి. కమాన్ స్ట్రీట్ అయ్యాలి వీడియో. ఇందాక క్లియర్ గా అనిపించలే, ఈ నుంచి అయితే రోడ్ క్లియర్ గా అనిపిస్తుంది. ఏంటంటే ఇంత క్రౌడ్ ఉంది, ఇంత మొత్తం చాలా మంది ఉన్నారు అన్నట్టు. సో ప్లేస్ అయితే ఇది అంతే. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చాలా మంది అసలు. దీనికి ఆపోజిట్ లోనే ఫుడ్ స్టాల్స్ అనిపిస్తున్నాయి. సో ఏమైనా తిందామని చెప్పేసి వచ్చేసినాం అన్నట్టు. సో అమ్మ ఏం తింటావు? నారాజనా ఏంటి చెప్పు, చెప్పానా ఏం తిన్నావు? చలో పోదాం పాటు. నన్ను కూడా వీడియో తీయొచ్చా బ్రో? నేను ఏమనుకుంటా అంటే నాకు పావుబోజీ తినాలి బ్రో, చాలా రోజుల నుంచి ఎప్పుడో పావుబోజీ తిన్నాం అనుకుంటున్నా. సో అదే కానీ ట్రై చేద్దాం, నాకు ఎప్పుడు వాళ్ళలేదు. ఇట్రా 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 దారికి ఇడుందమ్మా, ఇట్రా. సో చూడాలి ఏం తిందాం అన్నది. కాదన్నా ఏం కాదు. ఢిల్లీలో వెజ్ బిర్యానీ అంటే ఒక ఇట్లా కారం రైస్ ఇచ్చారు బాయ్. చూడండి నెక్స్ట్ టైం నుంచి దయచేసి ఇట్లాంటి రైస్ తినకండి చూసి. సో ఇదైతే స్ట్రీట్ ఫుడ్, మొత్తం స్ట్రీట్. ఇంత ఏంటిది తిలక్ నగర్ అంట, అంతా స్ట్రీట్ అన్నట్టు. యాక్చువల్గా ఫైనల్లీ మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి ఒక కార్ అయితే పట్టుకొచ్చినాం అన్నట్టు. ఏంటంటే రెంట్ కోసం అని చెప్పేసి తిరుగుతుంటే ఏ కార్ దొరకలే. సో ఈ కార్ అయితే దొరికింది మనకు. ఈ రోజుకి డన్ ఫర్ ది డే. మొత్తం ఢిల్లీ మొత్తం అయితే చూసేసినాం. ఏమంటావు? ఫుడ్ ఎట్లుంది? అంత ఓకే కదా ఫుడ్? అంతే మరి, కొంచెం మంచిగా కావాలి. సో ఈరోజుకి డన్ ఫర్ ది డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్ బ్రో. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్ సౌమ్య. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్ ఇప్పు. గుడ్ నైట్.